వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని 100 ఫీట్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వేదిక ఫంక్షన్ వాళ్ళ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ది పవర్ ఆఫ్ ది ఉమెన్ అనే కాన్సెప్ట్తో మహిళని పారిశ్రామికవేత్తలుగా చూడాలనే లక్ష్యంతో ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అనే టీమ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాల్ ఎలా ఉన్నాయి అంటే వెరైటీస్ బాగున్నాయా, రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఏంటన్నది వాళ్ళని అడుగుతాము. మేడం చెప్పండి, మీ పేరు? రమ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎలా ఉంది మేడం ఈ స్టాల్లోని? అంటే వెరైటీస్ అవి బాగున్నాయా? అంటే మనసుకు హత్తుకునేటట్టున్నాయి అంటే ఆడవారికి సంబంధించినవే కదా ఉన్నాయి అన్నీను. అంటే మహిళల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఇటువంటి వేదిక నిజంగా వేదిక మేళ నిజంగా సూపర్గా ఉంది. ఎలా ఉంది మీకు ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? వేదిక మేళలో వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఆల్రెడీ నేను ఒక డ్రెస్ పర్చేస్ చేశాను. రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. అంతా బాగుంది. లేడీస్ అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నాది వైజాగ్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ హ్యాండ్మేడ్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మేళాలో వేదిక మేళాలో పెట్టడానికి వచ్చామండి. ఇక్కడికి నేను అన్నీ మొత్తం ఫంక్షన్స్కి వాటికి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే కస్టమైజ్ చేస్తాము. శారీస్కి వాటికి అన్నిటికీ మ్యాచింగ్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ తయారు చేస్తామండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. మనమైతే ఇక్కడ వేదిక మేళని చూసాం కదా. ఇక్కడైతే ఆర్గానిక్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ బెల్లంతో చేసినవి, అంటే హోమ్ మేడ్ ఆరోగ్యవనం, ఆరోగ్యం మీ చేతుల్లోనే అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ అయితే నిజంగా ఈ వెరైటీ ఫుడ్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఎలా చేస్తారు ఏంటనేది ఇలా మాటలు తెలుసుకుందాము. సార్ మీ పేరు? నమస్తే. నా పేరు కృష్ణారెడ్డి అండి. మేము ఇక్కడ విజయనగరం లోకల్లో ఆరోగ్యవనం అని ఒక 2 బ్రాంచెస్ రన్ చేస్తున్నామండి. మేము మా కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్లోని రైతులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు పండించిన ప్రొడక్ట్స్ నుంచి బై ప్రొడక్ట్స్ తయారు చేయడం, డైరెక్ట్ ప్రొడక్ట్స్, న్యాచురల్, హెర్బల్, అలాగే హోమ్ మేడ్ ఫుడ్స్. ఒకప్పుడు మన సాంప్రదాయ పిండి వంటలు ఏవైతే ఉండేవో ఆ వెరైటీస్ అన్నీ కూడా మేము ఇక్కడ తయారు చేస్తున్నామండి. ఇది ఇవేంటంటే మెయిన్ ఇప్పుడు అంతా జంక్ ఫుడ్స్ వాటికి అలవాటు పడ్డ పిల్లలకి ఇక్కడ మేము ఇంచుమించు 50 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ మేము ఇక్కడ అందిస్తున్నామండి. ఇది అలాగే ఒకప్పుడు మన పూర్వం వ్యవసాయంలో ఉండే ఓల్డ్ రకాలు అంటే హైబ్రిడ్స్ రకాలు కాకుండా దేశవాళీ రకాలైన వరి రకాలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, అలాగే చిట్టుముచ్చాలు, అలాగా దేశవాళీ రకాలన్నీ కూడా మేము ఇక్కడ చేస్తున్నామండి. అది దాంతోపాటు మిల్లెట్స్, ఇంచుమించు ఒక 15 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ మేము ఇక్కడ సేల్ చేస్తున్నామండి. చుట్టుపక్కల ట్రైబల్ ఏరియాస్ నుంచి ట్రైబల్స్ దగ్గర నుంచి సేకరించి మేము ఇక్కడ తయారు చేస్తున్నాము. అలాగే మా ఓన్గా ఇంచుమించు 8 వెరైటీస్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అంటే చెక్క గానుగ నూనెలు కోల్డ్ ప్రెస్ దాంట్లో ప్రాసెస్లో మేము ఇక్కడ తయారు చేస్తున్నాం. ప్యూర్ ఆయిల్స్ ఇక్కడ ఇస్తున్నాం మేడం. అది మేడం. థ్యాంక్ యూ మేడం. వసుంధర, చరిష్మాస్ ఫ్యాషన్స్, విశాఖపట్నం నుంచి వచ్చానమాట. నాది విశాఖపట్నంలో హోల్సేల్ ఉంది. బెనారస్ శారీస్ నా సొంత తయారీతో చేస్తాం. మీకు మార్కెట్లో ఏవైతే 6000, 5000, 7000 ఉంటాయో మా దగ్గర 2500 and 3500 and 4000లోనే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజయనగరం ప్రజలందరూ వచ్చి చక్కగా చూసి ఒకటి కొందామని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 4-5 తీసుకుని వెళ్తారు. కంపల్సరీ తప్పకుండా రండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా సందడి సందడి సందడి. మహిళలందరూ కలిస్తే, మహిళలు కలిస్తే ఎక్కడ చూసినా సందడే కనబడుతుంది. ఈరోజు ఇక్కడ మన నీరజ్ గారు, అదేవిధంగా శ్రీదేవి గారు ఏర్పాటు చేసిన వేదిక మేళ ఉమెన్ సపోర్ట్స్ ఉమెన్ అన్న ప్రోగ్రామ్ని చూడటానికి ఓపెనింగ్ అని మేము అందరం కూడా వచ్చున్నాం. చాలా చక్కగా ఓపెనింగ్ అయింది. ముందు దైవకంగా వెళ్ళి శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. చాలా చక్కగా స్టార్ట్ అయింది. చాలామంది వచ్చారు. చాలామంది మహిళలకి సపోర్ట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ లైన్లో ఇక్కడ చేస్తున్న యాజమాన్యం శ్రీదేవి గారు అవనండి, నీరజ్ గారు కానివ్వండి, ప్రతి మహిళ సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం చాలా చక్కగా చీరలతో, నగలతో, తర్వాత ఎన్నో రకాలైన ఒక కస్టమైజ్డ్ గిఫ్ట్స్తో ఎంతో చక్కగా అలంకరించి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడ చిన్న పండగలాగా వీఆర్ షేరింగ్ ద వ్యూస్ అండ్ అదర్ థింగ్స్. సో వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. ఇక్కడ విజయనగరంలో ఎక్కడ జరుగుతుందంటే, ఇక్కడ విజయనగరంలో నిజంగా చెప్పాలంటే ఇందాకే శ్రీదేవి గారు చెప్పారు, మంగళవారం సెలవు. అది కూడా ఆ సెలవు కాస్త సెలవు ఇచ్చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వెరీ నైస్. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీదేవి తొట్టెంపూడి. వసుంధర జ్యువెలరీస్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనేది మా కాన్సెప్ట్.
ఎక్కడ ఉమెన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినా ఫస్ట్ దీంట్లో మేము ఉంటాం అన్నమాట. సో అలా ఇది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇక్కడ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి విజయనగరంలో ఫస్ట్ టైము నీరజ గారు ఎంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆవిడ తీసుకున్న ఆ స్టెప్కి మేము సపోర్ట్ చేయాలి అని ఫస్ట్ మేమే వసుంధర తరపు నుంచి వచ్చాం. ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ తను ఇంకా చాలా చేయాలి, ఇలాంటి ఎగ్జిబిషన్స్ విజయనగరంలో ఇంకా చాలా కండక్ట్ చేయాలి. ఇది ఫస్ట్దే కానీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి ఈరోజు. అండ్ ఇంకా ఫ్రీక్వెంట్గా చాలా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. మేము ఇక్కడ ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అనేసి ఒక చిన్న ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరితోటి విజయనగరంలో వేదికా మేళా అని ఒక చిన్న ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. అంటే వైజాగ్లో ఇవి చాలా జరుగుతూ ఉంటాయి. మనకి విజయనగరంలో కూడా అట్లా స్టార్ట్ చేసి చూద్దామని వసుంధర శ్రీదేవి గారిని అడగానే డెఫినెట్గా ఒకటి చేద్దాం మనం అన్నారు. మేము జస్ట్ కొంచెం టైంలో ప్లాన్ చేసుకుని చెప్పగానే మహిళలందరూ కూడా మేము స్టాల్స్ పెడతామండి అని చెప్పేసి సపోర్టివ్గా వచ్చారు. అలాగే మీరు అందరూ కూడా వచ్చి వీళ్ళందరినీ సపోర్ట్ చేసి విజయనగరం ప్రజలందరూ కూడా దీన్ని విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూసారు కదా, అంటే నాతో పాటు మీరు కూడా చూసారని అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, అంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఏవో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న మహిళల్ని ఇలాగా ఒక్కరోజు ఇలా పారిశ్రామికవేత్తలుగా, అంటే వాళ్ళు ఇంకా ఎన్నో ఇలా బయటకు వచ్చి వర్క్ చేయాలి, వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేది ఎవరైతే నీరజ గారు అంటే ఇటువంటి మంచి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఇక్కడ ఈ స్టాల్ని వేదిక మేళా అని ఒక స్టాల్ని కండక్ట్ చేయటం నిజంగా అభినందనీయమని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలే మహారాణులు అన్న విధంగా కేవలం ఎక్కడో ఇంటి దగ్గర ఉండిపోవడమే కాదు, ఇలా బయటకు వచ్చి వెళ్ళు చేయాలి, బయటకు వచ్చి వెళ్ళు అంటే ఎదగాలి. ఇలా చిన్న అంటే ఇంట్లో చేసుకునే ఐటమ్స్ అంటే ఇయర్ రింగ్స్ కావచ్చు, అలాగనే ఏవైనా సరే ప్రతి హోమ్ మేడ్ అనేది ఇక్కడ ఉండిపోకూడదు అనేది మహిళల్ని ఇలా తీసుకొచ్చి ప్రోత్సహించడం నిజంగా చాలా అభినందనీయమని చెప్పొచ్చు. అంటే మహిళల్ని ఇలా ఉమెన్స్ డే ఏదైతే ఉందో మహిళల్ని ఇంకా ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా ముందుండాలి అనే విధంగా ఇటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి మహిళలు నిజంగా ఇలా బయటకు తీసుకొచ్చి ఇలా స్టాల్స్ని ఏర్పాటు చేయడం, అంటే ముఖ్యంగా విజయనగరంకి వస్తే మంగళవారం అనేది హాలిడే అనమాట. ఇక్కడ కూడా షాప్స్ అనేవి అయితే ఉండవు. అంటే మహిళలందరూ కూడా వైజాగ్ వెళ్తూ ఉంటారు షాపింగ్కి. అంటే ఎక్కడో వైజాగ్ వెళ్ళటం ఎందుకు, మన విజయనగరంలోనే ఒక స్టాల్ని పెట్టి మహిళలందరినీ కూడా ఒక్కరోజు వాళ్ళకి ఆట విడుపుగా ఉండే విధంగా చూపించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో అయితే ది పవర్ ఆఫ్ ది ఉమెన్ అనే కాన్సెప్ట్తో మహిళల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. నిజంగా చాలా బాగుంది. మనం చూసుకుంటే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అంటే వస్తువులు కావచ్చు, లేదంటే హోమ్ మేడ్ ఫోన్ పౌచెస్, ఇలాగా అనేక విధాలుగా అంటే అన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేసి మహిళల్ని అంటే ఇంట్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న మహిళలు అనమాట వీళ్ళందరూ కూడా ఇలా తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ ఒక వేదిక క్రియేట్ చేసి నిజంగా పెట్టడం నిజంగా చాలా బాగుంది. అంటే చూస్తున్నారు కదా, అంటే నాతో పాటు మీరు కూడా చూసి ధరించాలని అయితే ఆశిస్తున్నాను. ఇంకా ఇటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేసి విజయనగరం ప్రజల్ని మహిళల్ని ఇంకా ప్రోత్సహించాలని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది, అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. నాతో పాటు మీరు కూడా చూసి ధరించాలని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.